ఈ విషయం మీకు తెలుసా? 25 లీటర్స్ ఓరియంట్ ఎలక్ట్రిక్ గీజర్ ఇది. దీన్ని బిగించాలి. సో, ఓపెన్ చేసుకున్నాం బాక్స్ అంతా. ఇలా ఫస్ట్ దీనికి నాబ్స్ ఇస్తాడనమాట. కవర్ ఇస్తాడు. అంటే క్లోజరు క్యాప్ ఇస్తాడు రబ్బర్లు. అది ఓపెన్ చేసుకోవాలి ఫస్టు. ఎందుకంటే దీంట్లో ఏమైనా డస్ట్ పోకుండా, పురుగులు పోకుండా ఇస్తాడనమాట. దాని తర్వాత ఇలా 2 లాక్ బోల్ట్స్, ఇలాంటి ఎన్ఆర్వి ఒకటి ఇస్తాడనమాట. కొన్ని దాంట్లో కనెక్షన్ పైప్స్ కూడా ఇస్తాడనమాట. దీంట్లో ఇవ్వలేదు. ఇలా దీనికి ఎన్ఆర్వి రబ్బర్ మిస్ అవ్వకుండా టైట్ చేసుకోవాలి. ఓవర్ టైట్ చేయకూడదు. లిమిటేషన్ టైట్ చేయాలి. లీక్ కాకపోతే సరిపోతుంది అనమాట. దాని తర్వాత మనకు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకొని వెనకాల ఇలా హ్యాంగ్స్ ఉన్నాయి కదా, హ్యాంగ్ పొజిషన్లో మనం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా లెవెల్గా మార్క్ చేసిన తర్వాత రెండు సైడ్లు కూడా మార్క్ చేసి డ్రిల్లింగ్ బిట్ ఉంది కదా, 16 mm డ్రిల్లింగ్ బిట్ అనమాట. మనము వాష్ మెషిన్ బిగించే నెట్ బోల్ట్స్ వేసి బిగిస్తాము, వాళ్ళు ఇచ్చింది బిగించలేదు. ఇలా హోల్స్ వేసి రాల్ బ్లాక్స్ ఉంటాయి కదా, రాల్ బ్లాక్స్ వేసి బిగించుకోవాలి. ఇలా ఉంటాయి బోల్ట్స్, అవి రాల్ బ్లాక్స్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా ఒక బోల్ట్కి 2 నెట్లు వేసి ఈ నెట్స్ 2 లాక్ చేసుకోవాలి. ఫస్ట్ కటింగ్ బేరు ఇలా స్పానర్తో లాక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా టైట్ చేసుకోవాలన్నమాట రాల్ ప్లగ్లోకి. ఎంత టైట్ చేయాలంటే ఇంత మాత్రమే, థ్రెడ్డింగ్ క్రాస్ అయిపోవాలంతే. థ్రెడ్డింగ్ అన్న ఇంకొంచెం లోపలికి పోయినా పర్వాలా, ఎక్కువ బయటకు ఉంటే టైట్ చేయలేం. మళ్ళీ ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. అది క్రాస్గా లేకపోతే ఇలా సుత్తితో నెట్ వేసిన తర్వాతే కొట్టాలా. ప్లెయిన్ థ్రెడ్తో కొడితే థ్రెడ్ బ్లాక్ అయిపోతుంది, థ్రెడ్ చెడిపోతుంది అనమాట. సో ఇలా దాని తర్వాత హ్యాంగ్ చేసి గిద్దే దాని మీద ఇలా స్పానర్తో టైట్ చేసుకోవాలి. ఎక్కువ ఓవర్ టైట్ చేయకూడదు, లిమిటేషన్ టైట్ చేస్తే చాలు. జస్ట్ అది ఫిట్టింగ్ గట్టిగా పట్టుకోవడం అంతే. దాని తర్వాత కనెక్షన్ పైప్తో ఇక్కడ ఇన్లెట్ పైప్ కదా, అది ఇన్లెట్ టైట్ చేసుకోవాలి. ఇన్లెట్ దానికి కనెక్షన్ ఇచ్చేయాలన్నమాట. ఇలా తీసుకుపోయి అవుట్లెట్ పైప్ ఇది లెఫ్ట్ సైడ్ది, హాట్ వాటర్ది. సో అవుట్లెట్ సైడ్ ఇచ్చేసామన్నమాట. దాని తర్వాత కోల్డ్ వాటర్ ఆన్ చేయాలా. ప్లగ్ మాత్రం ఇప్పుడే పెట్టకూడదు, కోల్డ్ వాటర్ ఆన్ చేయాలా. ఆన్ చేసి హాట్ వాటర్ కూడా హాట్ వాటర్ ఇన్లెట్ కూడా ఆన్ చేయాలి. ఈ పక్క చెక్ చేసుకోవాలన్నమాట. కోల్డ్ వాటర్ వస్తుంది కదా, హాట్ వాటర్ ఈ పక్క రావాలి. యాక్చువల్గా ఇది వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఇలా హాట్ వాటర్ ఇన్లెట్ కూడా ఆన్ చేసి కోల్డ్ వాటర్ ఇన్లెట్ కూడా ఆన్ చేస్తే మిస్ చేయకుండా, హాట్ వాటర్ ఉంది కదా ఇక్కడ వచ్చేటప్పుడు ఇలా లైట్గా గాలి వస్తుంది అనమాట. అంటే దీంట్లో ట్యాంక్ ఫిల్ అవుతుందని అర్థం అనమాట. దాని తర్వాత ప్లగ్ తగిలిచ్చేసేయచ్చు. దాని తర్వాత మనం గీజర్ ఆన్ చేసి, అంటే ఈ నీళ్ళు ఫస్ట్ మిక్సర్ ఉంది కదా, మనం ఎంత కావాలో అంత హీట్ పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో నీళ్ళు వచ్చేదాకా మనం గీజర్ ఆన్ చేయకూడదు. ఇలా హాట్ వాటర్ చేసుకుంటే సరిపోతుంది.